హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి డయాబెటిక్ ఫ్రెండ్లీ కేక్. మా డాడ్ బర్త్‌డేకి నేను చేసిన స్పెషల్ కేక్ చాలా బాగున్నది. జనరల్‌గా కేక్ అంటే అన్‌హెల్తీ అనే వాయిసెస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా కనుక చేశారంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కేక్‌ని పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మెజర్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. అప్పుడే కేక్ ఫ్లఫీగా, టేస్టీగా వస్తది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ 20 to 22 డేట్స్‌వి సీడ్స్ తీసేసి వామ్ మిల్క్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. డేట్స్ మునిగే వరకు పాలు వేసుకోవాలి. ఇది ఒక పక్కకు పెట్టుకుని హాఫ్ కప్ ఓట్స్ మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో పాలల్లో నానబెట్టిన డేట్స్ పాలతో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని డేట్స్ సోక్ చేసినప్పుడు కొద్దిగా పాలు వేశాను. మిగిలిన పాలు ఇప్పుడు వేస్తున్నా. మొత్తం హాఫ్ కప్ పాలు ఈ కేక్ చేస్తున్నప్పుడు యూస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు డేట్స్ మిక్స్చర్ ఇంకా ఈ పాలు బాగా కలిసేటట్టు స్పాచ్యులా ఆర్ విస్కర్ యూస్ చేసి కలుపుకోవాలి. బటర్ ఒక హాఫ్ కప్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బటర్ అండ్ మిల్క్ మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 to 3 మినిట్స్. సో ఒక 2 to 3 మినిట్స్ కలిపితే బాగా కలిసిపోతాయి. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఎగ్ వేసుకోవాలి అనిపిస్తే సెకండ్ టైం మిల్క్ వేసాను కదా, ఆ ప్లేస్లో బాగా బీట్ చేసిన 2 ఎగ్స్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రైనర్లో ఒక హాఫ్ కప్ వీట్ ఫ్లోరు, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సోడా వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాంట్లో హాఫ్ కప్ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ వేసి 1/8 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అన్ని బాగా కలుపుకోవాలి. ఇవి ఒకసారి ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ పీసెస్, 1 టేబుల్ స్పూన్ బాదం పీసెస్ వేసి అన్నీ బాగా ఎక్కడ లంప్స్ అన్నవి లేకుండా కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలంటే అదర్ సీడ్స్ రకాలు కూడా ఏమైనా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్ బ్యాటర్ చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ మీకు మరి థిక్గా ఉన్నట్టయితే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని సైడ్కి పెట్టుకుని నెక్స్ట్ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక స్టీల్ మ్యాట్ వేసి స్టవ్ మీద పెట్టుకుని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యే లోపల కేక్ బేక్ చేసుకోవడానికి ఒక టిన్ తీసుకుని బేస్కి కొద్దిగా గీ ఆర్ బటర్ అప్లై చేసి పైన బటర్ పేపర్ వేసుకుని ఈ కేక్ బ్యాటర్ని టిన్లోకి తీసుకోవాలి. చూసుకోండి, టిన్కి హాఫ్ వరకే బ్యాటర్ రావాలి. అప్పుడే పొంగిన తర్వాత కరెక్ట్గా పై వరకు వస్తుంది. దీన్ని ఒకసారి కిందకు ట్యాప్ చేసి పైన మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా వాల్నట్స్తో గార్నిష్ చేశాను. ఇంకో విషయం అండి, చాలామంది స్టీల్ బాక్సెస్లో కూడా కేక్ బేక్ చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఎప్పుడూ సరిగ్గా రావట్లేదు. సో మీలో ఎవరైనా సరే ఇలా స్టీల్ దాంట్లో బేక్ చేసి మీకు బాగా కనుక వస్తే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నది కూడా నాకు చెప్పండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి మూతకి ఉన్న రింగ్ కంపల్సరీ తీసేసేయాలండి. తీసేసి మూత పెట్టి 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ వరకు అస్సలు మూత తీయద్దు. మాటికి మూత తీస్తే సరిగ్గా పొంగదు. 35 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి టూత్ పిక్తో లోపల వరకు గుచ్చి చూడండి. ఒకవేళ వెట్గా ఉన్నట్టయితే ఇంకా కాసేపు ఒక 5-10 మినిట్స్ పాటు ఉంచాల్సి వస్తుంది. నాకైతే మొత్తం ఒక 45 మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి. 45 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారించుకోవాలి. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను టెక్స్చర్ ఎలా వచ్చింది అన్నది డీమోల్డ్ చేసి చూపిస్తాను. కేక్ ఎడ్జెస్ని నైఫ్తో స్క్రేప్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మంచిగా స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో మరి ఈ హెల్దీ కేక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే చేస్తాను. నేనైతే చాలా హ్యాపీ ఇంత మంచి కేక్ని మా డాడ్ బర్త్డేకి చేసినందుకు.
మీరు కూడా ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్విక్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.